హాయ్ అందరికీ. 'బిగ్ బాస్ 8' తెలుగు డే 1 రివ్యూకి స్వాగతం. మెయిన్‌గా ఈ ఎపిసోడ్‌లో నాగమణికంటనే హైలైట్ అని చెప్పాలి. అండ్ అసలు ఇది గొడవ అనేది డైరెక్ట్ 'బిగ్ బాసే' పెట్టినట్టు అనిపిస్తుంది క్లియర్‌గా. ఆ ఎలిమినేషన్ డే 1 ఎలిమినేషన్ అనేది అసలు ఇంత దాకా దారితీస్తది. నాకు తెలిసి ఒకవేళ అది జరగకపోకుంటే అసలు నాగమణికంట అనేటోడు అలియాస్ బక్కోడు మన శేఖర్ భాష అయితే పెట్టారు దాన్ని అతనికి. ఇంత అతను అంత పోర్ట్రే కాపోడే. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అంత ఉండకపోయేదేమో మేబీ. తను అసలు తన గురించి అంత ఫాస్ట్‌గా అందరికి తెలిసి ఉండకపోయేదేమో మేబీ. చాలా యాటిట్యూడ్ అండ్ ఏదో తనకి ఇది బిగ్ ఆపర్చునిటీ. ఆబ్వియస్‌లీ అందరికీ బిగ్ ఆపర్చునిటీయే. కానీ చాలా పోర్ట్రే అనమాట. మొత్తం మీద స్క్రీన్ ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ స్క్రీన్ ఫుటేజ్ తనే కవర్ అయ్యాడు. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష దగ్గర ఒక గొడవ అయితే జరిగింది. అతను కూడా కొద్దిగా ఎక్కువైతే కవర్ కావడం జరిగింది మొత్తం ఓవరాల్ ఫుటేజ్‌లో ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో. అండ్ అదేవిధంగా నెక్స్ట్ గొడవ వచ్చేసి మళ్ళా ఎప్పుడైతే థర్డ్ చీఫ్‌ని సెలెక్ట్ చేసుకున్న దగ్గర యస్మిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళా గొడవ అయితే స్టార్ట్ అయింది. అక్కడ విభేదాలు జరిగాయి. మొత్తం ఓవరాల్‌గా అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో డే 1లో 3 గొడవలు అయితే జరిగాయి. ఇంకా మిగతాయి జరిగాయి కానీ అన్ని చిన్న చిన్నవి మాత్రమే. అసలు ఫస్ట్ టైమ్ ఎపిసోడ్ అనుకున్నా నాకు తెలిసి అసలు డైరెక్ట్ గొడవలకే వెళ్ళిపోతుంది ఎక్కడ చూసినా కానీ. మేబీ వాళ్ళ మధ్యలో అండర్‌స్టాండ్ లేకపోవడము అండ్ అసలు తట్టుకోలేకపోతున్నారు అందరూ కూడా. అందరూ ఒకసారి వచ్చి ఇది మాట్లాడుతుర్రన్నమాట వాళ్ళ గురించి. వాళ్ళెందుకు అలా మాట్లాడుతుర్రో వాళ్ళకి అర్థం కావట్లేదన్నమాట. ఏదో ఒకటి కూర్చున్నా ఏదో ఒకటి మాట్లాడుతుర్రు, నిలబడ్డా ఏదో ఒకటి మాట్లాడుతుర్రు, వాళ్ళు ఏది చేసినా ఏదో ఒకటి మాట్లాడుతుర్రు కాబట్టి అది అట్లా మాట్లాడడం అనేది అవతలకు నచ్చట్లేదు. ఇప్పుడే అందరికీ స్టెప్ బై స్టెప్‌గా అండర్‌స్టాండింగ్ అయితే అవుతుంది. చాలామంది ఇక్కడ ట్విస్ట్ ఏందంటే కొంతమంది సైలెంట్‌గా ఉన్నారు అసలు. వాళ్ళు ఎందుకు ఓపెన్ కావట్లేదు అర్థం కావట్లేదు. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎక్కువ రాలేదు వాళ్ళకైతే. అండ్ ఇక్కడ మెయిన్‌గా అయితే వీళ్ళ మధ్యనే గేమ్ అయితే నడుస్తుంది ఇప్పుడు. అండ్ బేబక్క కూడా మధ్యలో ఎంటర్ అయింది. అండ్ టాస్క్‌లో అయితే అందరూ ఓకే బాగానే పర్ఫామ్ చేస్తుర్రు. పర్ఫామ్ చేసేటోళ్ళు చాలా ఎక్స్ట్రా‌గా పర్ఫామ్ చేస్తుర్రు. అండ్ కొంతమంది టాక్టిక్స్ కూడా వాడుతుర్రు గెలవడం కోసం. ఓకే ఇట్స్ ఫైన్. కానీ ఎక్కడో నాగమణికంట అసలు ఓకే బయట ఎట్లా పోర్ట్రే అవుతుందో తెలియదులే కానీ అతని గురించి పెద్దగా తెలీదు ఎవరికి కూడా. కాకపోతే ఒక ఎమోషన్ అయితే తన వైపు అయితే క్యారీ అవుతుంది. కానీ అది తను నెగిటివ్‌గా వెళ్తుందేమో ఒక సైడ్ అనిపిస్తుంది. కానీ ఆడియన్స్‌కి ఓకే ఫస్ట్ తను ఆడియన్స్‌కి అయితే 50-50 ఉంది ప్రస్తుతానికి. ఓకే తను ఎలిమినేట్ చేశారు. ఏం తెలియకుండా మీరైతే నన్ను ఆర్గ్యుమెంట్ చేశారు. అట్లా అతను ఆ పర్సెప్షన్‌లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరైతే డే 1 అందులో హౌస్‌లో ఉన్నారో వాళ్ళు ఎవరినైతే ఈ వీక్ నామినేషన్ ఉంచుదాం అనుకున్నప్పుడు నాగమణికంటనే డే 1 వచ్చే ప్రాబబిలిటీ చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఒక అతను ఎక్కువ పోర్ట్రే అయ్యాడనుకో ఆటోమేటిక్‌గా ఎక్కువ హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే హైపర్‌గా ఉండడం, ఎక్కువ ఓవర్‌గా రియాక్ట్ కావడం. ఇక్కడ ఎవరికీ తెలియదు కదా! జస్ట్ ఏదో ఫ్లోలో అందరూ చెప్పేసి ఉంటారు. దాన్ని నువ్వు సీరియస్‌గా తీసుకొని ఇట్లా అవుట్ బ్రస్ట్ కావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది హౌస్‌మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఖచ్చితంగా నాగమణికంట అనే అతను డేంజర్ జోన్‌లో ఉన్నాడు. కానీ ఇక్కడ అతను డేంజర్ జోన్‌లోకి వెళ్ళినప్పుడు ఆడియన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఆడియన్స్‌కి ఏ విధంగా వెళ్తుంది? ప్రస్తుతానికైతే ఆడియన్స్ 50-50 ఉన్నారు. కానీ హౌస్‌మేట్స్ మాత్రం 100% అతని మీద అయితే నెగెటివ్ వచ్చింది. యాహ్! ఆబ్వియస్‌లీ అందరూ కూడా చాలా బాధపడే వచ్చుంటారు. కానీ దాన్నే ఎక్కువ పోర్ట్రే చేయడం అనేది కొంతవరకు రాంగ్. అండ్ ఈవెన్ అది కూడా కాకపోతే అదే హెల్ప్ చేస్తుంది కొంతవరకైతే. ఒకటే పాయింట్ మరి సేవింగ్ పాయింట్ అండ్ లూజింగ్ పాయింట్ అన్నీ మిడిల్‌లో ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఇంకా చెప్పలేము. ఎపిసోడ్స్ పోతున్న కొద్దీ అతని మీద అయితే ఖచ్చితంగా 50-50 గేమ్ అయితే నడబోతుంది. అండ్ ఈ ఎపిసోడ్‌లో మెయిన్‌గా ముఖ్యంగా చెప్పాల్సిందంటే అసలు డే 1 గొడవ అనమాట. అసలు ఎవరికీ ఎక్కువ పరిచయం లేదు. నాన్ స్టాప్‌గా అయితే గొడవలు జరుగుతున్నాయి. అండ్ ప్రస్తుతానికైతే ఓకే చిన్నగా అందరూ ఒక్కొక్కళ్ళు అండర్‌స్టాండ్ చేసుకుంటూ ముందరికైతే వెళ్తున్నారు. అండ్ టాస్క్‌లు కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ బయట టాక్ ఏం నడుస్తుందంటే ఇప్పుడు ఓకే ఇది ఓవరాల్‌గా బిగ్ బాస్ డే 1 రివ్యూ ఇది. కానీ ఇక్కడ బయటకెళ్ళిపోతే చాలామంది ఏమని మాట్లాడుతున్నారంటే కంటెస్టెంట్స్ అసలు ఎవరికీ తెలియదు. అన్‌నోన్ కంటెస్టెంట్స్ వేరే స్టేట్స్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చారు అసలు. ఈసారి బిగ్ బాస్ ఫ్లాప్ అని బాగా మాటలైతే వినపడుతున్నాయి. మరి ఏమైతుందో అసలుకి తెలీదు. అండ్ ఇక్కడ కాకపోతే కంటెస్టెంట్స్ తెలిసినా తెలియకపోయినా బిగ్ బాస్ మైండ్ గేమ్ అయితే గట్టిగా నడుస్తుంది ఇక్కడ. షూర్ అది మాత్రమే క్లియర్‌గా కనపడుతుంది. చాలా మైండ్ గేమ్ అయితే కనిపిస్తుంది. మేబీ నాకు తెలియదు. ఇక్కడైతే బయట అయితే ప్రస్తుతానికైతే ఓకే అన్నట్టే పోతుంది. అబ్బా! కొంతమంది ఎలా అనుకున్నారంటే అబ్బా! అప్పుడే గొడవలు స్టార్ట్ చేశారా ఈళ్ళు అని అనుకున్నారు. క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే గానీ మనకు అర్థం కాదు. వాళ్ళు ఏమేమి పాయింట్స్ చెప్తుర్రు, ఎందుకు గొడవ అవుతుందనేది మనకి అర్థం కావాలంటే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకైతే అర్థమైద్ది. ఎందుకు గొడవ జరుగుతుంది, వాళ్ళ పాయింట్స్ అనేది. ఏదో జస్టు
చూసామా అన్నట్టు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఏం పర్లేదు వీళ్ళకి గొడవలు పడుతున్నట్టే ఉంటది. కానీ ఆ గొడవ వెనకాలకైతే ప్రతి రీజన్ ఉంది. అండ్ ఇక్కడ కొంతమందైతే అసలు చిన్న పాయింట్ కూడా చాలా పాయింట్ ఔట్ చేసి అసలు తీగలాగా లాగుతుర్రన్నమాట అసలు. అసలు ఎట్లా అంటే నేనే కరెక్ట్ ఇది ఫాలో కాలేదు. అంటే అందరూ మాత్రం ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడెన్స్ లైక్ ఫిక్స్ అయ్యి వచ్చారన్నమాట. చాలామంది మైండ్ గేమే ఆడుతున్నట్టయితే అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే నేను లైక్ మనం చెప్పలేము ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారో. మాక్సిమం అందరూ ఫ్రాంక్‌గానే మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఆలోచించి మాట్లాడుతున్నారు. నాగమణికంట మాత్రం ఖచ్చితంగా ఏదో మైండ్‌లో గేమ్ ప్లాన్ అయితే నడుస్తుంది. క్లియర్‌గా అయితే కొంచెం అనిపిస్తుంది. తనే చెప్పాడు. తను నా ట్రాప్‌లో పడలేదు. వెయిట్ చేస్తున్నా అన్నట్టు మాట్లాడినట్టు తెలిసింది మధ్యలో. చూడాలి అతను ఎందుకు ఇదంతా చేస్తుండు అసలు. మేబీ డే 1 ఫోకస్ కావడం కోసమా? లేకుంటే ఫోకస్ అయిదాం అనుకోని నెగెటివ్ అయితున్నాడా? అనేది అసలు అర్థం కావట్లేదు. మరి ఏమైద్దో చూడాలి. బయటైతే బయట మార్కెట్‌లో లైక్ జనాలైతే ఎవరు తెలియదు అన్నోన్ కంటెస్టెంట్స్. అసలు బాగాలేదు. గొడవలు పడుతుర్రు. డే 1 రోజు ఏంది ఇదంతా రచ్చ అని కొంచెం నెగెటివ్ అయితే ఎళ్తుంది. మేబీ 1 వీక్ అయిపోయిన తర్వాతకి అసలు ఓవరాల్ టీఆర్‌పీ రేట్స్ ఎట్లున్నాయనేది మొత్తం అనేది తెలుస్తది. ప్రస్తుతానికైతే ఓకే. ఇంక ఎవరైతే చూస్తున్నారో ఆబ్వియస్‌గా చూస్తారు. ఆబ్వియస్‌గా కొంచెం చెప్పాలంటే చూసేటోళ్ళు చూస్తారు. కొంచెం ఇక్కడ నాగమణికంట దగ్గర కొంచెం ఇంట్రెస్ట్ కలగడం వల్ల ఎక్కువ మందైతే ఓకే. ఏం జరిగిద్దనేది నెక్స్ట్ స్టెప్‌కెళ్తది. అండ్ ఈ ఎపిసోడ్‌తో నాగమణికంట లైక్ అయితే కొంచెం అయితే డౌన్ అయిపోయాడు. ఓకే. ఫైన్. ఒక సొల్యూషన్‌కైతే వచ్చినట్టు అనిపించింది. ఇక నెక్స్ట్ డే పోతున్న కొద్దీ ఇంకేం గొడవలు జరుగుతాయి. ఏమైతే అనేది మనకైతే మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూడాలి. దట్స్ ఆల్ గైస్. ప్రస్తుతానికైతే ఈ వీక్‌లో అయితే పెద్ద ట్విస్ట్ అంతగా ఏం లేవు. డే 1 రోజు జరిగినంత లైక్ అంటే హౌస్ వార్మింగ్ రోజు జరిగినంత ట్విస్ట్ అయితే ఏం లేవు. జస్ట్ ఏంటంటే గొడవలు పెట్టడానికి బాగా ట్రై చేస్తున్నాడన్నమాట. ఒక పాయింట్ అయితే క్లియర్ అయింది. బిగ్ బాసే లైక్ ఎక్కువ గొడవలు పెట్టడానికి ట్రై చేస్తుండు. ఎందుకు అనేది మరి మనకైతే ఐడియా లేదు. దిస్ ఇస్ ద డే 1 రివ్యూ. అండ్ ఇట్లాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ కావాలని సబ్స్క్రైబ్ చేయండి.